సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ అయితే మనము మన సీఎం పంక్ గురించి మాట్లాడదాం. మీకు తెలుసు, ఈ మధ్యలో మన సీఎం పంక్ కనిపిస్తలేడు. అండ్ ఎందుకు కనిపిస్తలేడో నేను ఆల్రెడీ చెప్పినాను. సీఎం పంక్ కోసం ప్రెసెంట్ ఎలాంటి ప్లాన్స్ లేవని. కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో మీరు సోషల్ మీడియా గమనిస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే, సీఎం పంక్ ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. బాడీ అంటే చాలా జబర్దస్త్ వర్క్ చేస్తుండే, బాడీ పైన చాలా బల్కింగ్ చేస్తుండే అన్నమాట. అంటే ముందు కొంచెము బక్కగా ఉండే, బట్ ఇప్పుడు కొంచెం బల్కింగ్ చేస్తుండు. సో బాగానే కనిపిస్తుండు బాస్ మన సీఎం పంక్. అండ్ ఈ ఫొటోస్ ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ అర్థమైంది. అండ్ అది ఏంటంటే, డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఎలాంటి క్రియేటివ్ ప్లాన్స్ లేవు అని ఇలాంటి న్యూస్ వస్తుంది కదా సీఎం పంక్ పైన. నాకెందుకో ఈ న్యూస్ పైన ఒక చిన్న డౌట్ వచ్చింది. సో అందుకని ఈరోజు మనం ఫస్ట్ సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఎందుకు డౌట్ వచ్చిందంటే, క్రియేటివ్ ప్లాన్స్ లేవు అని ఈ టైప్లో న్యూస్ వస్తున్నప్పుడు సీఎం పంక్ ఫోకస్ మొత్తం బాడీ పైన ఉంది కదా. అంటే ఇప్పుడు ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు కాల్ వస్తుంది చెప్పలేము. అంటే సీఎం పంక్ ఇప్పుడు మొత్తం బాడీ పైన ఫోకస్ చేస్తుంది. సో సీఎం పంక్ అంటే ముందు తెలుసా, అంటే నాకు 1-2 months కోసం వీళ్ళు పిలవరని, 1-2 months కోసం నాకు టైం దొరికిందని. సో ఈ 1-2 monthsలో నేను ఎంతైతే అంత నా బాడీ పైన నేను ఫోకస్ చేయాలి ముందే తెలుసా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ బ్రేక్ అనేది ఎందుకో సీఎం పంకే తీసుకుండు అని నాకు అనిపిస్తుంది. బయట చెప్పడానికి వీళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే ఎలాంటి క్రియేటివ్ ప్లాన్స్ లేవు అని చెప్తారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళే కొన్ని సోర్సెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కొన్ని న్యూస్ మన వారికి వచ్చేలా చేస్తారని నేను ముందే చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ. సో అందుకే నాకు ఈ న్యూస్ పైన ఏదో చిన్న డౌట్ వచ్చిందన్నమాట. ఈ మొత్తం బాడీ పైన ఫోకస్ చేయడము అంటే చాలా క్లియర్లీ తెలుసు అనమాట. సీఎం పంక్ ఒక 1-2 months వరకు ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది, మొత్తం బాడీ పైన ఫోకస్ చేయాలి, అందుకే ఫోకస్ చేస్తుండు సీఎం పంక్. సో దీని అర్థం ఏంటంటే, సీఎం పంక్ నిజంగానే ఒక బ్రేక్ పైన ఉన్నాడు. ఏదో ప్లాన్స్ లేవని కాదు. ఓపెన్ చెప్పాలంటే నేను మీకే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక రెస్లింగ్ కంపెనీ నడిపిస్తున్నారు అండ్ మీ టాప్ సూపర్ స్టార్ కోసమే మీ దగ్గర ప్లాన్స్ లేవా? ఎస్, సీఎం పంక్ ఒక టాప్ సూపర్ స్టార్ కదా. లైక్ రోమన్ రేన్స్, కోడీ రోడ్స్ అండ్ ఇంకా చాలా సూపర్ స్టార్, ర్యాండీ ఆర్టన్, చాలా సూపర్ స్టార్స్ ఉంది. దాంట్లో ఒక మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ అంటే వీళ్ళు అంటే టాప్ సూపర్ స్టార్ బాస్. అండ్ ఈ టాప్ సూపర్ స్టార్స్ కోసం వీళ్ళ దగ్గర ఎలాంటి క్రియేటివ్ ప్లాన్స్ లేవా? నేనైతే నమ్మను బాస్. ఏదో సంథింగ్ గడబడి ఉంది. మన సీఎం పంక్కి ఏదో టైం అడిగినట్టుండు, కొంచెం నేను బల్క్ చేస్తా అని చెప్పి. అండ్ బల్క్ చేస్తాను ఎందుకంటే, మీరు సీఎం పంక్ ఫైట్స్ మీరు గమనిస్తే రీసెంట్ టైంలో కరెక్ట్గా సూపర్ స్టార్స్కి లేపలేకపోతుంది. కనీసం రోమన్ రేన్స్ ఫ్యూల్ ఉన్నప్పుడు రోమన్ రేన్స్కి కనీసం ఇట్లా లేపలేకపోయింది అన్నమాట. అండ్ ఇక్కడ హెవీ వెయిట్ సూపర్ స్టార్స్ చాలా ఉన్నారు. అండ్ సీఎం పంక్ ఫినిషరే మీకు తెలుసు, లేపి కొట్టాలనేమాట షోల్డర్ పైన. సో అలాంటప్పుడు సీఎం పంక్ అనిపించింది ఏజ్ అవుతుంది అండ్ స్టామినా అంటే మొత్తం ఒక స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఫీల్ అవుతుంది. సో ఒకవేళ బల్కింగ్ చేసినా ఏదో కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది కదా బాస్. బల్కింగ్ అంటే ఏదో ఫ్యాట్ కావడం, బల్క్ అనేది వేరే ఉంటుంది, మొత్తం మాస్ గెయిన్ చేస్తుండు బాడీలో. సో ఆ టైప్లో మన సీఎం పంక్ వర్క్ చేస్తుండు. సో ఇది సీఎం పంక్ పైన నాకు అనిపించింది ఒక చిన్న డౌట్. అంటే నాకు అనిపించింది మీతో షేర్ చేసినాను. అండ్ ఇదే కన్ఫర్మ్ కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సీఎం పంక్ ఇప్పుడు చాలా తొందరలో కనిపిస్తాడంట. ఎస్, సీఎం పంక్ ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఇప్పుడు రెస్ల్మేనియా తర్వాత నెక్స్ట్ రాలో కనిపించింది సీఎం పంక్. దాని తర్వాత ఇంకా కనిపించలేదు అనమాట. 2 ప్రీమియర్ ఈవెంట్స్ బి అయిపోయినాయి. రెస్ల్మేనియా అయిపోయి, బ్యాక్లాష్ బి అయిపోయింది, మన ఈ క్లాష్ ఇన్ ఇటలీ బి అయిపోయింది. సో 2 ప్రీమియర్ ఈవెంట్స్ అయిపోయినాయి బాస్. సో అందుకనే ఇక మన సీఎం పంక్ ఇప్పుడు చాలా తొందరలో మేబీ కనిపించి అంటున్నారు. సో వస్తే మంచిదే. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫిన్ బాలర్ గురించి బాస్. ఇంత టైం నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మన ఫిన్ బాలర్ మనకి మన రాలో కనిపించిండు. బట్ ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ ప్రకారం చూస్తే మన ఫిన్ బాలర్ కంట స్మాక్ డౌన్లో అంటే డ్రాఫ్ట్ చేసినారనమాట, ట్రేడ్ చేసినారు. మన ఫిన్ బాలర్కి స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ చేసిన, ఒక టైప్లో చెప్పాలంటే మూవ్ చేసినారు స్మాక్ డౌన్లో. అండ్ ఎందుకు రా నుంచి ఫిన్ బాలర్కి స్మాక్ డౌన్లో ఎందుకు పంపించినారు అంటే, ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం. అంటే జడ్జ్మెంట్ నుంచి అప్పటి నుంచి ఫ్యూడ్ ఉన్నాడు, అది చాలా జరిగింది. ఫస్ట్ జడ్జ్మెంట్ డే మెంబర్ ఉండే, తర్వాత వాళ్ళతో ఫ్యూడ్ ఉండే, చాలా జరిగింది. సేమ్ స్టోరీ ఉంటే ఇక మంచిగా ఉండదు. ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇయ్యడానికి, ఒక మంచి ఫ్రెష్ స్టార్ట్ ఇయ్యడానికే మన ఫిన్ బాలర్కి మన స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ చేసినారంట బాస్. ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఫిన్ బాలర్ మనకు కనిపించినప్పుడు స్మాక్ డౌన్లో కనిపిస్తాడంట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రెష్ స్టార్ట్ పైన
ఇది మన ఫిన్ బ్యాలర్ కోసం ఒక మంచి మూవ్ ఉంటుందా లేదా ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనేమంటున్నా అంటే ఫిన్ బ్యాలర్ ఒకవేళ ఫ్యూచర్లో కోడీ రోడ్స్తో ఫ్యూడ్లో ఉన్న మజా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రాన్ బ్రేకర్ గురించి. గాయస్, రీసెంట్లీ సెత్ రాలిన్స్ మన బ్రాన్ బ్రేకర్ చాలా జబర్దస్త్ అంటే మెయిన్ ఈవెంట్లో కనిపించిన మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఆ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ ఓడిపోయింది. కానీ దాని తర్వాత అంటే మన అంటే ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోలో బ్రాన్ బ్రేకర్ కొంచెం ఇట్లా కుంటుకుంటా నడుస్తుండనమాట. అంటే అది ఏదో స్క్రిప్ట్ కాదు, ఏదో సెల్ చేయడం కాదు, అంటే ఎక్కడో వేరే ప్లేస్లో బ్రాన్ బ్రేకర్ కుంటుకుంటా నడుస్తుండు బాస్. సో దీని అర్థం ఏంటంటే బ్రాన్ బ్రేకర్కి మేబీ మళ్ళీ ఒకసారి ఒక చిన్న ఇంజురీ కావచ్చు. చిన్న ఇంజురీ అంటున్నారు, ఇది అంత పెద్ద సీరియస్ ఇంజురీ ఏం కాదు, ఏదో నొప్పి ఉండే దెబ్బ ఉండే అందుకే కొంచెం కుంటుకుంటా నడిచిండు బ్రాన్ బ్రేకర్ అని అంటున్నారు. సో చూద్దాం, చిన్న ఇంజురీ ఉంటుంది మంచి, ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్ టైంలో ఒక ఇంజురీ జరిగింది, సర్జరీ జరిగింది అండ్ రిటర్న్ చేసిండు. అండ్ మళ్ళీ ఒకసారి ఇంజురీ అంటే సర్జరీ అంటే కెరియరే సర్వనాశనం అయిపోతుంది. సో అందుకే అంత పెద్దగా ఏం కాకపోతేనే మంచిగా ఉంటే, చిన్న ఇంజురీ ఉండడం కూడా అండ్ చిన్నగా ఉండాలి. అండ్ మేబీ నెక్స్ట్ రౌండ్ నుంచే కనిపిస్తాడు, అట్లా ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం లేకపోతే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. డ్రూ మ్యాకింటైర్ ఇంత టైం నుంచి మనకి ఎందుకు కనిపిస్తలేడో నేను ఆల్రెడీ చెప్పేసినాను. ఒక మూవీ షూట్లో బిజీ ఉండే అండ్ ఆ మూవీ షూట్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళొకసారి మనము డ్రూ మ్యాకింటైర్ గురించి ఈ వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బాస్, గుడ్ న్యూస్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ చాలా తొందరలోనే మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడు. అంటే ఇప్పుడు తొందరలో అంటే ఒక వారంలోనే కావచ్చు అంట, మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్ కావచ్చు, లేదా నెక్స్ట్ రా కావచ్చు, ఒక వారం 2 వారాలు కావచ్చు, బట్ చాలా తొందరలో మన డ్రూ మ్యాకింటైర్ కనిపిస్తాడు అనైతే ఇలాంటి న్యూస్ అయితే వచ్చింది. సో మంచిదే బాస్, డ్రూ మ్యాకింటైర్ కనిపిస్తే. అండ్ ఇప్పుడు వచ్చినప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఓవర్తో ఫ్యూడ్లో ఉంటాడో అదే చూడాలి. సో మీ ప్రకారం డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు ఏ సూపర్ స్టార్తో ఫ్యూడ్లో ఉంటే మంచిగా ఉంటుందో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. అండ్ బాస్, ఒక సాలిడ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అండ్ ఈ రూమర్ లేదా నిజంగా ఎంత పెద్ద షాకింగ్ రూమర్ అంటే ఇంటే మీరు చాలా ఖుషి అయిపోతుంది. ఎస్పెషల్లీ ద షీల్డ్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మన రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ అది ఏంటంటే ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ ది టోర్నమెంట్ నడుస్తుంది కదా. సో ప్రెసిడెంట్ కోసం మన సెత్ రాలిన్స్ అంట చాలా ఫేవరెట్ ఉన్నాడు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలవనికి. అంటే మీకు తెలుసు ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి మెయిన్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏ బ్రాండ్ సైడ్ నుంచి గెలుస్తాడో ఆ బ్రాండ్లో మెయిన్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ సెత్ రాలిన్స్ ఒక రా సూపర్ స్టార్. అండ్ సెత్ రాలిన్స్ ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచ్ అంటే లాస్ట్లో కింగ్ ఆఫ్ ద రింగ్ మొత్తం గెలిస్తే మాత్రం సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు. అండ్ ప్రెజెంట్ ఎవరు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్? మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ అందుకే అనుకుంటా నిన్న రాలో సెత్ రాలిన్స్ V1 సైన్ చూపించిండు. అండ్ ఛాంపియన్షిప్ ఇట్లా స్టమక్ ఇట్లా ఛాంపియన్షిప్ కోసం వస్తా అన్నట్టు సిగ్నల్ చేసిండు బాస్ చాలా క్లియర్లీ. అంటే సెత్ రాలిన్స్ మన కింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలిచి మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ కోసం నేను వస్తున్నాను, నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాను చాలా క్లియర్లీ అక్కడ టీజ్ అయితే ఇచ్చిండు. సెత్ రాలిన్స్ V1 సైన్ చూపించి ఆ బెల్ట్ సైన్ చూపించి వస్తా అన్నట్టు చాలా క్లియర్లీ హింట్ ఇచ్చిండు. సో ప్రెజెంట్ కోసం ఒక న్యూస్ ఒక రూమర్ ఏంటంటే ఎస్ సెత్ రాలిన్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలవడానికి చాలా ఫేవరెట్ ఉన్నాడు. అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ వరల్డ్ టైటిల్ కోసం మన WWE ప్లాన్ చేస్తుందంట. అది ఈ సమ్మర్ స్లామ్ కోసం. ఎస్, ఈ సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. ప్రెజెంట్ కోసం అయితే సాలిడ్ న్యూస్, ఈ సాలిడ్ రూమర్ అయితే వస్తుంది. అండ్ ఈ రూమర్ నిజమైతే నిజంగా మజా వస్తుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రేన్స్ అంటే ఇలా ఫ్యూడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా స్టోరీ డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది.
ఫస్ట్లో ఈ సమ్మర్ స్లామ్లో మేబీ ఓబా ఫేమీ ఫైట్ చేస్తాడేమో రోమన్ రేన్స్తో అని ఇలాంటి టాక్ ఉండే. అండ్ ఇక్కడ చూస్తే ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ది ఫస్ట్ రౌండ్ మన ఓబా ఫేమీ ఆల్రెడీ గెలిచిండు. సో ఓబా ఫేమీది ఏమైనా ఛాన్స్ ఉందా అని, అంటే ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి ఓబా ఫేమీది ఏమైనా ఛాన్స్ ఉందా అంటే చూడండి బాస్, దీనిపైన మనకి 2 సాలిడ్ రూమర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో కాబోయే రెసల్మేనియా 43 కోసం WWE ప్లాన్ చేస్తుందంట. దేనికోసం? నెక్స్ట్ ఇయర్ కాబోయే రెసల్మేనియా కోసం రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ. అండ్ ఇది ఒక బ్యాకప్ ప్లాన్ అంట. బ్యాకప్ ప్లాన్ ఎందుకు అంటే అసలు ఈ బ్యాకప్ ప్లాన్ ఎందుకంటే ఒకవేళ ద రాక్ రాకపోతే గాయస్ చూడండి, సౌదీ అరేబియాలో మన రెసల్మేనియా ఉందంటే ద రాక్ వచ్చే ఛాన్స్ ఉందని, ఇలాంటి టాక్ ఉందని చాలా చెప్పినాను నేను. అంతా మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుందని చాలాసార్లు నేను ముందే చెప్పేసినాను. అండ్ అందుకనే WWE అంటే స్టిల్ WWEకి అంత నమ్మకం లేదు. ఈ రాక్ మీకు తెలుసు కదా, టీజర్స్ ఇచ్చి మరీ రాలేదు. టీజర్స్ ఇవ్వలేనప్పుడు వచ్చేస్తాడు, ఇష్టం ఉన్నాడు వేస్తాడు. నమ్మాలా నమ్మొద్దా ఏం చెప్పలేము ద రాక్ విషయంలో. సో అందుకనే WWE ఒక బ్యాకప్ ప్లాన్లా పెట్టింది రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్. ఒకవేళ ద రాక్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ఓబా ఫేమీ జరుగుతుంది రెసల్మేనియాలో, అది సౌదీ అరేబియాలో. సో ఇది ఒక బ్యాకప్ ప్లాన్. కానీ ఇదైతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా గురించి చెప్పినావు, ఈ సమ్మర్ స్లామ్ గురించి చెప్పు అంటే ఇప్పుడు ఈ ఓబా ఫేమీ ఈ మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ అంటే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచిండు, నెక్స్ట్ రౌండ్ కోసం క్వాలిఫై అయిపోయాడు. సో ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ ఒకవేళ ఓబా ఫేమీ గెలిస్తే ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ మన ఓబా ఫేమీ ఏమైనా జరుగుతుందా అంటే చూడండి, సెత్ రాలిన్స్ అయితే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలుస్తాడని ఫేవరెట్ అయితే ఉన్నాడు. కానీ ఈ ఫేవరెట్ అనేది ఎప్పుడైనా ఏమైనా చేంజ్ కావచ్చు. ఒకవేళ ఓబా ఫేమీ గెలిస్తే ఈ సమ్మర్ స్లామ్లో మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా, రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ. అండ్ ఆ మ్యాచ్ మధ్యలో ఇంటర్ సంథింగ్ ఏమైనా జరిగి ఇలా ఫ్యూడ్ నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళొచ్చు. కానీ ఓబా ఫేమీ ఏం చేసిండు రీసెంట్లీ? కింగ్ ఆఫ్ ద రింగ్ ది ఫైటల్ 4-వే అంటే ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత, అంటే టోర్నమెంట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఓబా ఫేమీ ఏం చేసిండు? డైరెక్ట్గా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వార్నింగ్ ఇచ్చేసిండు. పిరికి వాడని చెప్పేసిండు, పిరికోడా అని చెప్పేసిండు డైరెక్ట్గా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ నువ్వు ఒక మ్యాచ్ గెలిచినావు, నేను ఒక మ్యాచ్ గెలిచినాను, ఇంకో మ్యాచ్ ఉంటుంది డౌన్ ద లైన్, నేను చూసుకుంటా ఇన్ ఫ్యూచర్లో అన్నట్టు అక్కడ మాట్లాడిండు ఓబా ఫేమీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో అందుకనే ఒక టాక్ ఏంటంటే మేబీ ఓబా ఫేమీ ఫైనల్స్ వరకు రావచ్చు. ఫైనల్ అంటే ఈ టోర్నమెంట్ మొత్తం గెలిచి అంటే ఫైనల్ మ్యాచ్ ఉంటాయి కదా, అన్ని రౌండ్లు గెలిచి ఫైనల్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఓబా ఫేమీ ఫైట్ చేసినప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ ద బీస్ట్ వల్లనే ఆ కింగ్ ఆఫ్ ద రింగ్ ది టోర్నమెంట్ ది ఫైనల్ మ్యాచ్ ఓబా ఫేమీ ఓడిపోతాడు. అండ్ ఇలా ఫ్యూడ్ అంటే ఇలా 3వ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. అది సమ్మర్ స్లామ్ కావచ్చు. ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ జరుగుతుందా జరగదా అంటే ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ద బీస్ట్కి ఛాలెంజ్ చేసి, అంటే మరొకసారి ఒక ఛాలెంజ్ చేసినట్టు అయిపోయింది, తిట్టేసిండు అక్కడ, పిరికివాడని చెప్పేసిండు ఓబా ఫేమీ. సో అందుకని మేబీ మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ఓబా ఫేమీ ఫైట్ చేస్తున్నప్పుడు ద బీస్ట్ ఇంటరప్ట్ చేస్తాడు, దానివల్ల ఓబా ఫేమీ ఓడిపోవచ్చు ఈ టోర్నమెంట్ మొత్తం అని ఈ టైప్లో టాక్ ఉంది. సో నిజంగానే సమ్మర్ స్లామ్ కోసం WWE దగ్గర బ్రాక్ వర్సెస్ ఓబా ఫేమీ ఉందంటే ప్లాన్. సో ఇలాంటప్పుడు రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ జరగదు కదా ఈ సమ్మర్ స్లామ్లో. సో అందుకని అనుకుంటా సెత్ రాలిన్స్ పేరు టాప్లో వస్తుంది. సో అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుంది బాస్. సో ఒక లెక్కలో చూస్తే మన దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట, 2 మ్యాచెస్ మన ముందు ఉన్నాయి. ఒకటేమో స్టిల్ రూమర్స్ దబాయించి వస్తున్నాయి, రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఈ సమ్మర్ స్లామ్. ఇంకొకటి ఏంటంటే రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ. కానీ ఇది నెక్స్ట్ ఇయర్ కోసం రెసల్మేనియా కోసం టాక్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమేమి టాక్ వస్తుందో, ఏమేమి రూమర్ వచ్చిందో నేను డీటెయిల్గా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకని ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు ఒక్కసారి కామెంట్ చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు.
నిజంగానే సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాడా, లేదా ఓబా ఫేమీతో ఫైట్ చేస్తాడా, లేదా ఏదైనా బ్లడ్ లైన్ మెంబర్తోనే ఫైట్ చేస్తాడా? కావచ్చు కదా. రీసెంట్ టైంలో రోమన్ రేన్స్ అంటే ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఉన్నాడు. సో ఏదైనా బ్లడ్ లైన్లో ఇంకొక న్యూ మెంబర్ ఏదో ఒక సంథింగ్ అదే స్టోరీ లైన్ ఉన్న అపోనెంట్తో ఫైట్ చేస్తాడా? మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.